జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు చెప్పింది కరెక్టే బావా. వీళ్ళెవ్వరికీ మనసు లేదు. మనసు లేని చోట తెలివితోనే పని జరిపించుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? చూడు, ఏ పార్టీ ప్రెసిడెంట్ అయితే ఇతని మీద జాలి, దయ, కనికరం చూపించలేదో స్వయంగా అతని తన కార్లో హాస్పిటల్కి ఇతన్ని పంపించేలా చేస్తాను. అలా చేయకపోతే అప్పుడు చూడు. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న మనవి. చెప్పమ్మా. ఏటంటే మీ మీద ఇప్పటికే జనాల దృష్టిలో చెడ్డ పేరుంది. వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారో లేదో కూడా నమ్మకం లేదు, అవునా? నీకెలా తెలుసమ్మా? కాకినాడ జనం మొత్తం అనుకుంటున్నారు సార్, నాకు మాత్రం తెలియదేటే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? ఏటి లేదు సారో, మీ మీదున్న చెడ్డ పేరు పోవాలన్నా, మీరు గొప్పోళ్ళు అన్న మంచి పేరు రావాలన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నా ఒక మార్గం ఉంది సారో. ఏంటమ్మా అది? ఏటి లేదు సారో, ఇప్పుడు ఇతనికి ఎలాగో కాలు బాగోలేదు, కాలిపోయింది కదా. మీరెళ్ళిపోయి అతని కాలి గాయానికి మందు రాసి అతన్ని మీ చేతులతోనే లేపి స్వయంగా మీ కార్లోనే హాస్పిటల్కి పంపించేశారనుకోండి. ఇక్కడున్న వాళ్ళందరూ మీరు చేసిన గొప్ప పనికి, ప్రజాసేవకి పిచ్చల్లిపోతారు. ఇదంతా మన వీడియో తీసేసి ఏ సోషల్ మీడియాలను ఇట్టామనుకోండి, మీ గొప్పతనం 2 తెలుగు రాష్ట్రాలకి పాకిపోతుంది. అంతేకాదు సారా, మీ మీదున్న చెడ్డ పేరు మొత్తం తొలగిపోతుంది. భూపతి రాజుగారు మనుషుల్లో దేవుడు అంటారు. అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం అని అంటారు సారా. కాకినాడ జనాలు మొత్తం మీకు బ్రహ్మరథం పట్టేసి భుజాల మీద పూరికిప్పు పెట్టారు. అదంతా మీ హైకమాండ్ వాళ్ళు చూసారనుకోండి, నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ప్రకటించేస్తారు. నిజమమ్మా, నువ్వు చెప్పింది 100% నిజం. చూస్తారేంట్రా, వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురండి. సుజాత, నీకేనా చెప్పేది? వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా. నేనా? అవును, నువ్వేనే. వెళ్ళు. వెళ్తాను. అమ్మా చిట్టమ్మా, సరే ఆ వీడియో ఏదో నువ్వే తీసే. అలాగే బావా, నీ ఫోన్ ఇటీ. ఏమయ్యా, వేడి వేడి పానుకో అలా ఎలా దింపావయ్యా? చూడు నీ కాళ్ళు ఎలా కాలిపోయిందో. నీ బాధ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. చిట్టమ్మా ఓకేనా? అయ్యయ్యో, నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇన్ని కష్టాలు రావాలా? బాధపడకు, నువ్వు బాధపడకయ్యా, బాధపడకు. ఏమండి, ఇదిగోండి. అయిపోయింది 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 అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.